కమలాకర్ గారు ప్లీజ్. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలు ఉన్నారు అధ్యక్ష. మాటికి మీరు అవకాశం ఇచ్చిండ్రు, మీరే డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు అధ్యక్ష, హరీష్ గారికి ఎక్కువ సమయం ఇచ్చారు, మీరు మాట్లాడండి. నేను మళ్ళీ క్లియర్ చెప్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది యొక్క బిల్లును పాస్ చేయించుకొని పార్లమెంట్లో పాస్ చేయించుకొని 9th షెడ్యూల్లో పెడతాన్నందుకు నేను నిజంగానే ఆహ్వానిస్తున్నాను. నిజంగా మా జాతులు ఎప్పుడు సంతోషపడతాయంటే ఇవి ఇంప్లిమెంట్ కావాలని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయాలంటే 2 ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క హడల్స్ క్లియర్ చేసుకొని సాఫీగా పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకున్నా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, మద్దతు ఇస్తుంది. అవసరమైతే మీ ఎంబడి వచ్చి ఢిల్లీలో నిరాహార దీక్ష చూడంగా మీ ఎంబడి సిద్ధంగా ఉన్నాం. జయలలిత ఎలా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం. మేము కూడా కానీ ఈ యొక్క చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ప్రెజర్ కూడా బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి. ఈ 2 ప్రభుత్వాలు కూర్చున్నాక 5 నిమిషాల లోపల 9th షెడ్యూల్లో ఇస్తుంది కాబట్టి దాన్ని సంపాదిస్తున్నాం. దానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని బీహార్ది చెప్పినాను, కొన్ని తమిళనాడు చెప్పినాము. ఈ 2 పరిణాలు తీసుకొని శాస్త్రీయంగా పోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అంతకన్నా శాపనార్థం అనిపించలేదు అధ్యక్ష. దాంతోపాటు 2 బిల్లు పెట్టారు, చాలా సంతోషం, సాధిస్తున్నాం. 3వ బిల్లు కూడా మీరు హామీలు ఇచ్చింది పెట్టమంటున్నాం. అది తప్పు కాదు కదా, మీరేగా ఒప్పుకున్నది, దాని తప్పు కాదు కదా, అది పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటారు కదా, ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు కదా. నేనేమంటున్నా, దీనికి సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా పార్టీ పక్షాన్ని వచ్చి డెఫినెట్గా పోరాటం చేస్తాము మా బీసీ బిడ్డల కోసము. ఎందుకంటే ఆ రోజు వీపీ సింగ్ గారు అగ్రవర్ణాలు అయినా కూడా తీసుకున్నారు, బీసీది జయలలిత గారు ఇస్తున్నారు, మీరు తీసుకుని సాధిస్తున్నాం. కానీ ఇంప్లిమెంట్ చేసేటల్లో ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్షత.